హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పాస్తా టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పాస్తా మనకి వివిధ షేపుల్లో దొరుకుతుంటాయి. మీకు ఇష్టమైన షేపులు ఏవైనా తీసుకోవచ్చు. ఒక కప్పు తీసుకోండి. టమాటాలు 4 కట్ చేసి పెట్టుకోండి. పసుపు కొద్దిగా తీసుకోండి. ఉల్లిపాయలు 3 సన్నగా తరిగి పెట్టుకోండి. ఆయిల్ మనకి కూరకు సరిపడా, ధనియాల పౌడరు కొద్దిగా, కారం 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, గరం మసాలా 1 స్పూను, పచ్చిమిర్చి 4 సన్నగా తరిగి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఇందులోనే కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకోండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత దాంట్లో ఈ పాస్తాని ఉడికించుకోండి. ఇది మనకి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇది కొద్దిగా ఉబ్బిన తర్వాత మనకి ఉడికినట్టుగా తెలుస్తుంది. మనకి ఒక 10 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఈ మూత పెట్టేసి లేదా ఫుల్ హై ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవచ్చు. త్వరగా ఉడికిపోతాయి ఈ పాస్తా. చూసారు కదా, ఈ విధంగా మనకి కొద్దిగా ఇవి షేపు పెద్దగా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని మనం వీటిని వాటర్ వంపేసి వీటిని సపరేట్ బౌల్లో తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ ఒక 4 స్పూన్లు వేసుకొని దీంట్లోనే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా, ఇవి దోరగా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోనే మనం కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు వేసుకొని ఇవి అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇది వేగిన తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసి ఈ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా మెత్తగా ఉడికే వరకు ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. దీన్ని మనం ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో సరిపడా కారం వేసుకోండి. ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసుకోవాలి. మనకి ఇది సింపుల్గా త్వరగా అయిపోతుంది కర్రీ. ఈ పాస్తా తినడం వల్ల వెయిట్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంట్లోనే కొద్దిగా ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది మనకి కూర ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. మనకి రోటీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకుంటే పాస్తా టమాటా కర్రీ మనకి రెడీ అయినట్టే. ఇది సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.